ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఎంపీ మాగుంట కార్యాలయంలో నిర్వహించారు. పార్టీ బలోపేతం, సభ్యత్వ విస్తరణ, ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేసే అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. పార్టీ పటిష్ట లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పార్టీ, డివిజన్ పార్టీ సమావేశాలు ప్రతి నెలలో జిల్లా పార్టీ సమావేశాలని నిర్వహించుకోవాలన్నా సార్ రేపు ఇంటింటికి ప్రచారం చెప్పిన కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి ప్రాథమిక హక్కుగా ఓట్లు ఏం చేసుకుంటుంది ఇంటింటికి మన 2 ఏళ్ల పాలనపై అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసే కార్యక్రమం తీసుకోవడం లేదు. ముందు ఇవాళ వరకు మనకి ఎమర్జెన్సీ వాటిని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. దీనికి సంబంధించి ఒంగోలు జిల్లాది, ఒంగోలు జరిగింది, ప్రకాశం జిల్లాది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కార్యక్రమం ఏంటంటే లిబరేషన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రం మొత్తం జరుగుతూ ఉంది. సర్ మీద శ్రీకాంత్ గారికి స్వాగతం తెలియజేస్తూ పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేయమంటుందో పర్యవేక్షణ చేస్తూ ఒంగోలు పార్లమెంట్ని 2 ఏళ్ళ అభివృద్ధి కార్యక్రమం ఉంది. అక్కడ ప్రోగ్రాం జరిగేటప్పుడు మిమ్మల్ని ఇన్వైట్ చేసి పనిచేసేదానికి అందరూ కష్టపడాలని తెలియజేస్తున్నాం. పార్లమెంట్ కమిటీ వర్క్ బుధవారం మండల పరిధిలో చేయాలి, 3వ బుధవారం నియోజకవర్గ పరిధిలో చేయాలి, 4వ బుధవారం పార్లమెంటు పరిధిలో చేయమని చెప్పేసి మన జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ బాబు గారి ఆదేశాలు. దాన్ని పల్లా శ్రీనివాస్ గారు ప్రతిసారి వారం మీకు నిన్న కూడా మెసేజ్ వచ్చి ఉంటుంది, పార్లమెంటు సమావేశం ఉంది, మీరు అందరూ అటెండ్ అవుతున్నారా లేదని చెప్పేసి మనకు IVRS కాల్స్ రావడం జరుగుతాం. మన పార్టీ ఏదైతే ఆదేశిస్తుందో అది పాటించడం వల్ల ఈరోజు ఏదైతే 2 సీట్లు ఉన్న బీజేపీ భారతదేశాన్ని శాసించే స్థాయికి వెళ్ళింది. అటువంటిది చెయ్యాలనే ఒక సంకల్పంతో మనందరికీ చెప్పారు కాబట్టి మనం తూచా తప్పకుండా దాన్ని పాటిద్దాం. రిజల్ట్ అనేది పై వాళ్ళు తీసుకున్న నిర్ణయం. మరి మీ అందరికీ తెలుసుంటారు, అపోజిషన్లో ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టారు, బాధుడే అని పెట్టారు. తర్వాత సూపర్ 6 కానీ ప్రతి కార్యక్రమం పెట్టినప్పుడు చాలామంది నవ్వేవాళ్ళు, మనం కూడా బాధపడేవాళ్ళు, ఏందిరా నాయన ఈ కర్మ ఇది అని చెప్పి ఇది పేరిట్ట పెట్టారంటే కొద్ది రోజులకు అది తిరిగి మనకు ఫలితాలు ఇచ్చింది. మొదటిగా చెప్పినప్పుడు కొద్ది బాధాకరంగా ఉన్నా భవిష్యత్తులో ఆ రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీ ఇచ్చిన ఆదేశాలు ప్రతి వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేయాలి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అన్న నేను చేయలేకపోతున్నాను ఈ నెల అంటే ఆల్టర్నేట్గా మేము ఇంకో మనిషిని కూడా అక్కడ అపాయింట్ చేసి వారి ద్వారా పనిచేయడం జరుగుతుంది. కానీ పార్టీ ఇచ్చిన ఆదేశాలు మటుకు కంపల్సరీగా చేయాలి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సభ్యులందరూ వివిధ మండలాలకు వెళ్ళి మీకు నచ్చినది, మీకు దగ్గరగా మీరు ఏది కావాలంటే ఆ ప్రాంతాన్నే పోస్ట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి మండల అధ్యక్షుల మీద పెత్తనం చేయడానికి కాదు, వారికి తోడుగా ఉండి మనం బాగోగులు ఎట్లా జరుగుతున్నాయి, దాన్ని ఏ విధంగా చేసుకోవాలి, వారు ఏదైనా సమస్య ఇక్కడ తెచ్చుకోలేకపోతే మనం ఎమ్మెల్యేల దృష్టికి కానీ మినిస్టర్లు కానీ లేకపోతే పార్టీ దృష్టికి తీసుకెళ్ళి కార్యక్రమం చేయాలి తప్ప అక్కడికి వెళ్ళి మేము అబ్జర్వర్స్ మేము పెత్తనం చేస్తామనే విధంగా కాదు. వారికి ఇంకొక మనం సపోర్ట్గా ఉండే విధంగా పనిచేయాలని చెప్తూ కుటుంబ సాధికార సభ్యుల సిస్టాన్ని అయితే కంపల్సరీగా ప్రతి వాళ్ళు కొంతమంది మన హడావుల్లో కొన్ని తప్పులు చేసి ఎక్కించున్నారు. ఇప్పుడు మనకి జిల్లాకి మన జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ గారిని అడగడం జరిగింది, ఏమైనా చేంజెస్ ఉంటే ఇమీడియట్ చేసుకుందామని కూడా వారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంటే ప్రతి పేజీకి ఒక మన కార్యకర్తను పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే రేపు స్థానిక సంస్థలో ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. స్థానిక సంస్థలో కానీ కుటుంబ సాధికార సభ్యుడున్న బూతు 100% ఓడిపోతుంది. కారణం ఏంటంటే
ఆ 60 ఓట్లకు ఆ వ్యక్తి వెళ్ళి ఓట్లు బతిలాడి ఓటు మార్చుకునే దానికి ప్రయత్నం చేయడం వల్ల డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. అసలు ఎమ్మెల్యే ఎలక్షన్లకు అయితే 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఎక్కడ లేని కొన్ని రాష్ట్రాలు ఈరోజు వెస్ట్ బెంగాల్లో బీజేపీకి మినిమం పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా లేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో గవర్నమెంట్ వసూలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి దాని మీద చేస్తూ మరి ముఖ్యంగా ఈ స్పెషల్ ఇంటెలిజెన్స్ రీసర్వే ఏదైతే జరుగుతుందో ఓటర్ లిస్ట్ మీద వాటిని మనం ఈరోజు పోగొట్టుకున్నామంటే స్థానిక సంస్థల్లో నా పంచాయతీలు 40 ఓట్లతో మేము గెలిచాం అపోజిషన్. అవతల పార్టీ వాడు మన 50 ఓట్లు ఎత్తేసాయంటే మన పంచాయతీ గెలిచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళు మానిటర్ చేసి మన బిఎల్ఓస్ కానీ బిఎల్ఏలు బూత్ లెవెల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో బిఎల్ఓలతో వెళ్ళి ఈ 15 రోజులు కానీ మనం పని చేయకపోతే తర్వాత పని చేయడానికి మనకు అవకాశం ఉండదు. తర్వాత అవి లిస్ట్ అయిపోతే మళ్ళీ కొత్త ఓటర్లు నేర్చుకోవాలంటే ఎక్కడెక్కడ ఉంటారు. కాబట్టి దయచేసి సర్ మీద ఏదైతే కార్యక్రమం ఇచ్చారో మన డిస్ట్రిబ్యూషన్ అయితే దాదాపు మంచి ఫలితాలు ఇచ్చాయి, కానీ అవి రీసబ్మిట్ చేయాలి. మళ్ళా 2 ఫోటోలు ఇవ్వాలి. అగ్రీడ్ ఫామ్స్ కూడా మనం కన్ఫర్మ్ చేయాల్సిన పరిస్థితులు 5 సంవత్సరాల్లో సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. 10 లక్షల కోట్లతోటి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దాన్ని ఈరోజు దానికి వడ్డీలు కట్టడానికి 1,00,000 కోట్ల పైన వడ్డీలు కట్టారు ఈ 2 ఏళ్లలో. తర్వాత మన సూపర్ 6 పథకాలకు అని చెప్పేసి మనం ఖర్చు పెడతా ఉన్నారు. ఎక్కడా కూడా పథకాలు ఏదైతే మనం ప్రామిస్ చేసామో ఆ పథకాలన్నీ కూడా అమలు చేస్తా 1వ తారీఖు పెన్షన్ అంటే 1వ తారీఖు మనం పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులకు ఎప్పుడో జీతాలు వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకు కూడా టయానికి మనం ఇవన్నీ కూడా ఉద్యోగాలు ఇస్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తెరిపించారు. ఈరోజు అన్నదాత సుఖీభావం మొన్నే మళ్ళీ అందరం కూడా ఖాతాల్లో రైతు ఖాతాల్లో వేసాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ 2 సంవత్సరాల్లో పథకాలకు కానీ అదేవిధంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలనలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎవరు ఏది కష్టపడతారో పార్టీకి అలా ఇవాళ అంతా కూడా సిస్టాలన్నీ కూడా మారిపోయింది. ఇదివరకంటే కాగితాలు రాసో పేపర్లు చూసో మనం చూసే పరిస్థితులు వచ్చేది. ఈరోజు మీడియా పెరిగిపోయింది, సోషల్ మీడియా పెరిగిపోయింది. ఈరోజు ఎవరు ఎక్కడ ఏం పని చేస్తున్నారో ఇమీడియట్గా దాన్ని ఆన్లైన్లో వెళ్ళిపోతూ ఉన్నాయి. మీరు చేసే కార్యక్రమాలు కూడా రికార్డ్ అవుతూ ఉంది. దాన్ని ఎవరు కూడా చేసే పనుల్ని ఎవరు కూడా రికమెండ్ చేసే పరిస్థితులు ఈరోజు అవసరం లేని పరిస్థితులు ఈరోజు వచ్చినాయి. ఎందుకంటే వ్యవస్థ ఆ విధంగా టెక్నాలజీ ఆ విధంగా పెరిగిన తర్వాత ఈరోజు వ్యవస్థలు ఆ విధంగా వచ్చినాయి. ఎవరు పార్టీ కష్టపడుతున్నారు, ఎవరికి ఏం చేస్తున్నారు అనేది మేము ఆడకపోయి ఎవరన్నా పలానోడు ఉన్నాడు వాళ్ళకి ఏదైనా చేయాలి అంటే మొత్తం డేటా వాళ్ళు చెప్పే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. కాబట్టి అలాంటివన్నీ ఉన్నాయి. మీరు కూడా కష్టపడి మన పార్టీకి చేయండి. మీ నియోజకవర్గ పరిధిలో కూడా పార్టీ ఏదైతే మనకి వాళ్ళకి ఇస్తున్నారో దాని అజెండాని ఖచ్చితంగా అమలుపరచండి. మీ నియోజకవర్గాలలో అందరూ కూడా మీరు కలిసి ఆయన అన్నీ తిరగకపోయినా కూడా మీరుండి ఆ నియోజకవర్గాల్లో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేయండి. ఆయన డైరెక్షన్లో ఆయన అందులో ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లే. ఆయన మామూలు ముదురు కాదు, పెద్ద ముదురది. ఆ ముదుర గ్యారంటీగా మీరు ఏ మూల తిరుగుతున్నాడో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏ నియోజకవర్గంలో ఉన్నాడు వీడు, ఏం చేస్తున్నాడో కూడా అన్నీ కూడా చూస్తూ ఉంటాడు అతను. కాబట్టి కాబట్టే ఈసారి ఆయన అధ్యక్షుడిగా మన ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. కాబట్టి ఆయన దాంట్లో ముఖ్యమంత్రి దాంట్లో అన్ని నియోజకవర్గాలు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా అన్నీ గెలవాలి. మనం మున్సిపాలిటీలు గెలవాలి, కార్పొరేషన్లు గెలవాలి, పంచాయతీలు గెలవాలి, ఎంపీటీసీలు గెలవాలి. ఆయన నాయకత్వంలో మంచి మెజార్టీతోటి ఒంగోలు ప్రకాశం జిల్లా ఒక ఐక్యతగా ఉంది. అన్ని మెజార్టీస్ తోటి గెలిచారు అనేది మీ అందరి ప్రోత్సాహం, మీ అందరి కష్టంతో ఆయనకు మంచి పేరు వస్తుంది. మేమైతే ఓపెన్ హార్టెడ్గా అందరం కలిసి మేము చేసే పనులు మేము చేస్తున్నాం. కానీ గ్రౌండ్ రియాలిటీలో చేయాలన్నా, నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందనేది ఆయనకి తెలియపరచాలన్నా కూడా మీలాంటి వాళ్ళంతా కూడా ఆయనకి ఎప్పటికప్పుడు సమాచారం, ఎక్కడ ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడన్నా మన కార్యకర్తలు బాధపడుతున్నారా, ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాల్సిన బాధ్యతలు ఈ 42 కమిటీ మీద ఉంది. కాబట్టి అవన్నీ ఎప్పటికప్పుడు ఆయనకు మానిటరింగ్ చేస్తా. మీరు చెప్పండి, ఖచ్చితంగా ఆయన చేసేది ఆయన చేస్తాడు. నేను ఎందుకంటే ముదురు అంటుంది తెలియకల్లాడు, అనుభవం ఉంది, ఏ విధమైన కూడా చొరవ ఉంది, ఎక్కడికైనా పోయి ఏదైనా కూడా సాధించగలడు. కాబట్టి అలాంటి వ్యక్తి కాబట్టి
మీరు ఆయనకి చెప్తే ఖచ్చితంగా రేపు మనకు అన్ని ఎలక్షన్స్లో కానీ అన్నీ కూడా బాగుంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మీరు అందరూ కూడా అందరం కలిసి కష్టపడదాం. తప్పకుండా కూడా ఈసారి మన జిల్లాలో 2 సీట్లు పోయింది, మళ్ళీ ఆ 2 కూడా ఈసారి లేకుండా అన్నీ కూడా గెలిచేటట్టుగా మంచి మా పర్సంటేజ్ తోటి రేపు లోకల్ బాడీలు కూడా అన్నీ మనం గెలిచే విధంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ